అధ్యక్ష వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. కానీ వివక్ష ఈ రోజు కాదు భట్ గారు. 10 ఏళ్ల వివక్ష. శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కూడా అదే కదా. పునర్విభజన చట్టం ఎప్పుడు వచ్చింది? 2014. అందులో నెరవేర్చిన అంశాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. ఇక మీరు కట్ల కాదు మేము చెప్పిందే మాట్లాడాలంటే రాసి పంపండి, చదువుతాం. మరి నేనేమంటున్నా అంటే పద్ధతి కాదు. మా వర్షన్ మమ్మల్ని చెప్పుకొని ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మేము చేసిన ప్రయత్నాలు కూడా చెప్పాలి కదా. 7 ఏళ్ల కింద పుట్టలేదు కదా తెలంగాణ. 7 నెలల కింద కాదు కదా, 10 ఏళ్ల కింద పోరాటాలతో పుట్టింది. అధ్యక్ష ఒకటి కాదు, ఎన్ని పెండింగ్ ఇష్యూస్ ఎన్నిసార్లు పరిశీలి చేసినామంటే లెక్కలేదు అధ్యక్ష. చివరికి ఓబీసీ సెన్సస్ కావాలి అని స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. అది మాత్రమే కాదు అధ్యక్ష, ఎన్నో రకాల విషయాల్లో ఆఖరికి వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెస్తే ఇది మా పార్లమెంట్ సభ్యులు మొత్తంగా పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసింది అధ్యక్ష. అధ్యక్ష కేటీఆర్ గారు ఏమంటే నేను తప్పు మాట్లాడుతున్నాను సరే, ఇబ్బంది ఉందా? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే మీకెందుకు సార్ ఇబ్బంది? వాళ్ళకెందుకు ఇబ్బంది నాకు అర్థం కాదు. మరి ఇంకేమున్నది ఇబ్బంది నాకు అర్థం కాదు. సబ్జెక్టే మాట్లాడుతున్నా కదా, పంపించండి సార్. లేకపోతే ఏం రాయాలి, ఏం మాట్లాడాలో పంపించండి, మాట్లాడతాం. ఇదేం పద్ధతి సార్? ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా? ఏం మాట్లాడాలో మీరే చెప్తారా సార్? టూ మచ్ ఇది సార్. ఐఎమ్ ఏ సీనియర్ మెంబర్, నేను 5 సార్లు గెలిచి వచ్చినోడిని. నాకు ఏం మాట్లాడాలో తెలుసు, హౌస్లో ఎలా ఉండాలో తెలుసు. ఈ రకంగా డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు ట్రెజరీ బెంచెస్ మాకు. అధ్యక్ష మా పార్టీ పరంగా గత 10 ఏళ్ళు ప్రభుత్వంలో మేము ఆనాడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే స్వయంగా మొత్తం క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా పోయి అక్కడ నూకలు తినండి అంటే ఇగో మేము పోయి కేంద్రంలో ధర్నా చేసి ఢిల్లీలోనే ధర్నా చేసి కూడా వచ్చిన వాళ్ళం అధ్యక్ష. మాకేమీ ఇవి కొత్త కాదు అధ్యక్ష. రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా బహిష్కరించింది టీఆర్ఎస్ ఎంపీలు. అదేవిధంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే ఇక్కడే మాత్రమే కాకుండా ఢిల్లీ దాకా కూడా నిరసన తీసుకొని పోయింది మా ఎంపీలు. అదేవిధంగా అధ్యక్ష కంటోన్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే వాటిని కూడా లేవనెత్తింది మేము అధ్యక్ష. ఇక వాటి విషయం వదిలేస్తే నిన్నటి బడ్జెట్కి వస్తే అధ్యక్ష, నిన్నటి బడ్జెట్లో కూడా కోటి ఆశలతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి సహజంగానే ఉత్సాహంగా మీ ముఖ్యమంత్రి గురించే చెప్తున్నా బ్రదర్, ఎందుకు తొందరపడుతుంది? అరే మీ ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా భయ్ విను. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. వారు అన్నట్టు కష్టపడే వచ్చినారు, సంతోషం. ఐ కంగ్రాచులేట్ యూ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఉత్సాహంగా వారు పాపం చాలాసార్లు ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రుల్ని, అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసినారు. కలిసి కూడా రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష. ఎన్నో విజ్ఞాపనలు, ఎన్నో వినతి పత్రాలు మేమిచ్చినట్టే మీరు కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు. కానీ న్యాయం మీకు కూడా జరగలేదు. మేము చెప్పేది అదే, మొదటి నుంచి చెప్పేది అదే. ప్రొఫెసర్ జయశంకర్ గారు అధ్యక్ష ఎప్పుడు చెప్పేటోళ్ళు, యాచిస్తే రాదు తెలంగాణ, శాసిస్తే వస్తుంది అని చెప్పేటోళ్ళు అధ్యక్ష. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకి. యాచిస్తే రాదు, శాసించే స్థితిలో తెలంగాణ ఉండాలి అధ్యక్ష. అందుకే మేము చెప్పేది అధ్యక్ష. ఆనాడు మేము సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వానికి, సమరం సాగించిన తెలంగాణ ప్రయోజనాల కోసమే తప్ప ఏ రకమైన లాలూచి కానీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కానీ రాజీ పడలేదు అధ్యక్ష. అధ్యక్ష 7 మండలాలు గుంజుకున్నప్పుడు నిరసించింది మేమే, నిరసన చెప్పింది మేమే. ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 10 ఏళ్లలో మీరు 5 ఏళ్ళు కేంద్రంలో ఎంపీగా ఉన్నారు, ఒక్కటంటే ఒక్కరోజు గొంతు విప్పినరా అధ్యక్ష? ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి పార్లమెంట్లో ప్రసంగించినరా అధ్యక్ష? హైకోర్టు విభజన ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఏం పద్ధతి? తీర్మానం ఏం పెట్టిండ్రు అది మాట్లాడండి. తీర్మానం పెట్టనే లేదు సార్. ఎక్కడ పెట్టిరు తీర్మానం? తీర్మానం ఎక్కడ పెట్టిరు? సీఎం గారు చెప్పిన దానికి ఏడ తీర్మానం ఏడ పెట్టిరు సార్? నోటి మాటలతో తీర్మానాలు కావు. తీర్మానాలు ఎక్కడున్నాయి సార్? చర్చ ఇది, చర్చ మాట్లాడుతున్నా. చర్చ అంటే బడ్జెట్ పైన మాట్లాడండి. మీరు రాసియండి సార్, అదే చదువుతా. ఏం పద్ధతి ఇది? తీర్మానం లేదు, సబ్జెక్ట్ లేదు, మేము చర్చలో పాల్గొని మాట్లాడుతున్నాము. ఇట్లా ఎట్లా సార్ డిస్టర్బ్ చేస్తాం మీరు కూడా? అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష, 10 ఏళ్లలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడన్నా ఒక్కరోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చర్చ అదే చెప్తున్నా సార్, నేను అదే చెప్తున్నా. 10 సంవత్సరాలు జరిగింది. మీరు టైం వచ్చినప్పుడు మీకు అవకాశం ఇస్తా, మీరు చెప్తురు. కానీ నిన్న పెట్టిన బడ్జెట్ విషయం దాని మీదే మాట్లాడుతున్నాం సార్, దాని మీదే మాట్లాడుతున్నాం అధ్యక్ష. హైకోర్టు విభజన విషయంలోనైనా పోరాటాలతోనే ఆనాడు కూడా సాధించుకున్నాం. మా ఎంపీలు పోరాటం చేసినారు, ఇక్కడ న్యాయవాదులు పోరాటం చేసినారు, అట్లే సాధించుకున్నాం. కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్ తేల్చాల, ట్రిబ్యునల్ ద్వారా రెఫర్ చేయాలని చెప్పి దాదాపు 10 ఏళ్లు వెంబడబడితే మొన్న చివరికి కేసీఆర్ గారు గట్టిగా నిలదీస్తే చివరికి కేంద్రం దిగొచ్చి కృష్ణా జలాల పంపిణీ విషయాన్ని మొన్న ట్రిబ్యునల్కి ఎన్నికల ముందు రెఫర్ చేసింది అధ్యక్ష. ఇది మేము సాధించిన అతిపెద్ద విజయం. అందుకే అంటున్నా అధ్యక్ష, శాసించి సాధించుకోవాలి తప్ప యాచిస్తే కేంద్రం లొంగదు అధ్యక్ష.